మన దేశాన్ని ఎంతోమంది ముఘల్ ఎంపైర్స్ పరిపాలించారు. ఎవరి రూల్లో లేనంత రక్తపాతం కేవలం ఒక్క రాజు రూల్లో జరిగింది. ఆ రాజు పేరే ఔరంగజేబ్. అయితే ఔరంగజేబ్ సాదాసీదా రాజు కాదు. అతని కథ తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. షాజహాన్కి తన వైఫ్ ముంతాజ్ మహల్తో 14 మంది పిల్లలు పుడితే అందులో కేవలం 7 మట్టుకే బ్రతికారు. ఈ 7లో ఔరంగజేబ్ 3వ వాడు. అయితే షాజహాన్ తన తర్వాత తన రాజ్యాన్ని తన మొదటి కొడుకైన దారా షిహాబ్ చక్రవర్తిగా పరిపాలించాలి అని అనుకున్నాడు. దానికోసం షాజహాన్ ఔరంగజేబ్కి ఎన్నో కష్టాలు పెడతాడు. ఔరంగజేబ్ని భయపెట్టడానికి ఎన్నోసార్లు ప్రాణాంతకమైన యుద్ధాలకు పంపించాడు. ఆ యుద్ధాలు గెలిచినప్పుడు తనకి ఎలాంటి ఉపయోగపడని బహుమతులను ఇచ్చి తను ఓడిపోయిన ప్రతిసారి తన రిసోర్సెస్ ఇంకా ఇన్ఫ్లుయెన్స్ని కట్ చేసేవాడు. ఇది చాలదన్నట్టు తనని ఎలాంటి డెవలప్మెంట్ లేని ఒక రాజ్యాన్ని మేనేజ్ చేయడానికి పంపించి ఆ రాజ్యం చుట్టూ ఉన్న రాజ్యాలలో షాజహాన్ గొడవలు పెట్టి ఆ రాజ్యాల వాళ్ళందరినీ ఔరంగజేబ్ మీదకి ఉసుగొల్పేవాడు. ఇంత క్లిష్టమైన పరిస్థితిలో చాలామంది భయపడి సరెండర్ అయిపోతారు. కానీ ఔరంగజేబ్ వేరు. షాజహాన్ తనకి కష్టాలు కలిగించిన ప్రతిసారి ఔరంగజేబ్ ఆ కష్టాన్ని గెలిచి మరింత శక్తివంతుడిగా మారేవాడు. తన మీదకే ఉసుగొలిపిన రాజ్యాలను గెలిచి ఆ రాజ్యాలపైన నియంత్రణ తెచ్చుకొని మరింత బలవంతుడయ్యాడు. ఒకవైపు దారా షికాఫ్ తాను రాజయ్యాక హిందూ ముస్లిమ్స్లో ఉన్న కామన్ బిలీఫ్స్ని ప్రమోట్ చేసి ఈ 2 ట్రెడిషన్స్ షేర్ చేసుకునే యూనివర్సల్ ట్రూత్ని భారతదేశంలోని అందరూ తెలుసుకునేలా చెయ్యాలి అనే నమ్మకంతో ఉండేవాడు. ఆ టైంలో ఉండే సోషియో పొలిటికల్ ఇష్యూస్ అన్నిటినీ దారా ఈ యూనివర్సల్ ట్రూత్ని బేస్ చేసుకొని అడ్రస్ చేసేవాడు. ఔరంగజేబ్ తన మిగతా సోదరులతో కలిసి వారికి ప్రాంతాలను ఆశ చూపించి అందరి బలాన్ని పోగు చేసుకొని తిరుగుబాటు చేశాడు. ఈ తిరుగుబాటు ఏ రేంజ్లో చేశాడు అంటే అప్పట్లో షాజహాన్కి చాలా బలమైన సైన్యం ఉండేది. ఆ సైన్యాన్ని ఆ సమయంలో ఎవరూ ఓడించలేకపోయారు. కానీ ఔరంగజేబ్ తన వ్యూహాలను వాడి వారందరినీ చిత్తుచిత్తుగా ఓడించి వారిని కూడా తన సైన్యంగా మార్చుకున్నాడు. తండ్రి షాజహాన్ని చెరసాలలో వేయించాడు. పెద్ద కొడుకైన దారాని హిందువులతో మంతనాలు జరిపి రాజ్యద్రోహం చేస్తున్నాడు అని ప్రచారం చేసి అతని తల నరికించి వేసి ఢిల్లీకి సుల్తాన్గా మారాడు. ఢిల్లీకి సుల్తాన్గా మారిన ఔరంగజేబ్కి ఒకే ఒక కల, అది అఖండ భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడం. ఆ కళని నెరవేర్చుకోవడం కోసం ఎంతో శ్రమించాడు. దానికి అడ్డు వచ్చిన వారందరినీ అంతం చేశాడు. ప్రతిరోజు తన బలాన్ని పెంచుకొని 5 లక్షల మంది సేనతో, 50,000 క్యామిళ్లతో, 30,000 యుద్ధ ఎలిఫెంట్లతో భారతదేశంలోని అత్యంత బలమైన రాజుగా మారాడు. ఔరంగజేబ్ తన కళ నెరవేరడం తథ్యమని అనుకున్నాడు. భారతదేశంలో ఏ రాజు లేడు తనకి ఎదురు తిరగడానికి. కానీ అదే సమయంలో భోన్స్లే క్లాన్లో పుట్టిన శివాజీ ఔరంగజేబ్కి ఎదురు తిరిగాడు. శివాజీ తండ్రి సహాజీ భోన్స్లే మరాఠా జనరల్గా డెక్కన్ సుల్తాన్కి పనిచేశాడు. శివాజీకి 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ముఘల్ ఎంపైర్ పైన విరుచుకుపడ్డాడు. శివాజీ కళ ఒకే ఒకటి, ఏ మతం వారు ఏ మతాలపైన దౌర్జన్యం చేయకూడదు అని, అందరూ స్వేచ్ఛగా జీవించాలి అని కలలు కన్నాడు. ఆ కళ తన మరాఠా ఎంపైర్లోనే జరుగుద్ది అని మరాఠా ఎంపైర్ అనే కళని జనాల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళల్లో దాగి ఉన్న విప్లవాన్ని బయటకు తెచ్చాడు. ఆ టైంలో సుల్తాన్ ఆధ్వర్యంలో ఉన్న కోటలను గెలిచి ఔరంగజేబ్కి ఛత్రపతి శివాజీగా పరిచయం అయ్యాడు. ఔరంగజేబ్ ఎన్ని వ్యూహాలు వేసినా, ఎన్ని ఎత్తులు వేసినా, ఎంత బలాన్ని పంపించినా చిత్తుగా ఓడిపోయేవాడు. ఛత్రపతి శివాజీ చనిపోతే తప్ప ఈ భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చలేడు అని అనుకున్నాడు. ఔరంగజేబ్ ఛత్రపతి శివాజీ చావు కోసం ఎంతో ఎదురుచూశాడు. అయితే ఆ వార్త రానే వచ్చింది. అనారోగ్యం వల్ల ఛత్రపతి శివాజీ చనిపోయాడు. ఇంకా ఔరంగజేబ్ కళకి అడ్డు లేదనుకున్నాడు. కానీ తర్వాత తన కళకి అడ్డుగా సంభాజీ వచ్చాడు. అయితే ఈసారి సంభాజీ చనిపోతే తన కళ నెరవేరుతుంది అని అనుకున్నాడు. సంభాజీ కూడా చనిపోయాడు. అయినా తన కళ నెరవేరలేదు. ఈసారి తన కళకి అడ్డుగా రాజారాం వచ్చాడు. ఔరంగజేబ్కి అర్థమైపోయింది, తాను చనిపోతే పూర్తి ఇస్లామిక్ దేశంగా భారతదేశం మారదు అని. పైగా తాను సంపాదించిన రాజ్యాలు కూడా పోయి ముఘల్ ఎంపైర్ పూర్తిగా పడిపోతుంది అని అనుకున్నాడు. ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత అలానే జరిగింది. ఇంటర్నల్ గొడవల వల్ల ముఘల్ ఎంపైర్ పూర్తిగా విడిపోయింది. తర్వాత వేరే రాజ్యాల చేతిలో ఈ రాజ్యాలు ఓడిపోయాయి. ఔరంగజేబ్ బ్రతికి ఉన్నా పూర్తిగా ఇస్లామిక్ దేశంగా మార్చాలి అన్న తన కళని నెరవేర్చుకోలేకపోయాడు. శివాజీ చనిపోయినా మరాఠా ఎంపైర్ని నిలబెట్టాలి అన్న కళ నెరవేర్చుకున్నాడు. మీలో ఎవరైనా చెప్పగలరా, బ్రతికి ఉన్న ఔరంగజేబ్ ఎందుకు ఓడిపోయాడు? చనిపోయి కూడా ఛత్రపతి శివాజీ ఎందుకు గెలిచాడు? వీడియోని పాస్ చేసి కామెంట్ చేయండి. ఔరంగజేబ్కి ఒక కళ, దాన్ని సాధించాలి అనే డిటర్మినేషన్, సాధించుకోవడానికి తెలివితేటలు, బలం అన్నీ ఉన్నాయి. కానీ తన కళ నెరవేరితే కేవలం తానే గెలుస్తాడు.
దాంతో ఔరంగజేబ్తో ఎవరు ఉన్నా వాళ్ళంతా తమ తమ స్వార్థాల కోసం పనిచేశారే కానీ తన కళ కోసం పనిచేయలేదు. అందుకే ఔరంగజేబ్ చనిపోగానే ఎవరి స్వార్థం వారు చూసుకొని మొఘల్ ఎంపైర్ని పూర్తిగా నాశనం చేసుకున్నారు. మరోవైపు ఛత్రపతి శివాజీ కళ ఎవరు అణిచివేయబడకూడదో అని. అది నెరవేరితే శివాజీ ఒక్కడే గెలిచినట్టు కాదు, అందరూ గెలిచినట్టు. ముస్లింలు, హిందువులు అందరూ గెలుస్తారు. అందుకే ఛత్రపతి శివాజీతో పనిచేసే ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీ కళ తమ కళనే అని భావించారు. దాంతో ఛత్రపతి శివాజీ చనిపోయినా లేదా సంభాజీ చనిపోయినా మిగతా వారు ఎవరు మరాఠా ఎంపైర్ కళని మట్టికి వదలలేదు. అందువల్లే మరాఠా ఎంపైర్ నిలబడింది. చావు బ్రతుకుల్లో ఉన్న ఔరంగజేబ్కి తెలుసు మొఘల్ ఎంపైర్ ఉండదు అని. అలానే చావు బ్రతుకుల్లో ఉన్న ఛత్రపతి శివాజీకి తెలుసు మరాఠా ఎంపైర్ గెలుస్తుంది అని. ఫ్రెండ్స్, మీరు కళ కంటే ఆ కళ మీరు చనిపోతే ఔరంగజేబ్ కళలాగా ఆగిపోతుందా, లేదా ఛత్రపతి శివాజీ కళలా మీరు చనిపోయినా నెరవేరుతుందా? కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన వేవ్ బ్రేకర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.